సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు గురించి ఈ రోజున దేవుని దయతో 45వ ఎపిసోడ్లో నా 59 ఏళ్ల అనుభవంలో 333 మంది నాకు మాట సపోర్ట్ చేసిన వారిలో 45వ మాటను మాట్లాడిన మాటల గురించి అలాగే మొదటి పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న 7గురు మాట్లాడే 7 మాటల గురించి అలాగే రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టే ఫలితో 7 రకాల అనుభవ సాక్ష్యముల గురించి మూడవ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకములుగా దేవునికి 1000 స్తోత్రములు చెల్లించుట గురించి ఈ కార్యక్రమములను ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమాలుగా 333 ఎపిసోడ్లలో 1000 స్తోత్రములు దేవునికి చెల్లించుట గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను.
ముందుగా మొదటి పార్ట్లో 7 మాట్లాడే 7 మాటలలో మొదటి మాట 1965లో నాడు నిరుపేదలైన డైలీ కూలీలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉండే అన్ని మతాలలో అన్ని కులాలలో ఉన్నటువంటి నిరుపేదలైన వారు 59 ఏళ్లకు పూర్వము మరి డైలీ మరి రిక్షాలు తొక్కడం కానీ, అలాగే వరి చేను పొలాలలో పనిచేయటం కానీ అటువంటి పని చేయుటకు మరి వెళ్ళటం నేను చూడటం జరిగింది. మరి నేడు 2024 సంవత్సరంలో నేడు నిరుపేదలైనటువంటి వారసులు ఇక పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లలో అనేక రకాలుగా పనులు చేస్తున్నారు. అలాగే మరి ప్రభుత్వ పథకాలు కూడా అనేక రకాలుగా మరి రిక్షాలు తొక్కే వాళ్ళకి కానీ, ఆటోలు నడిపేవారికి కానీ, మరి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కానీ ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. అలాగే అనేక మంది గ్రామాలను దత్తత తీసుకుని మరి గ్రామాలకు అనేక రకాలుగా మరి సపోర్ట్ చేస్తున్న వారికి ప్రతి ఒక్కరికి మనం ఇప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. మరి రెండవ మాట 1965లో నాడు చదువుకునే స్తోమత లేనటువంటి నిరుపేదలైన పిల్లలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూళ్ళలో అన్ని మతాలలో అన్ని కులాలలో ఉన్నటువంటి నిరుపేదలైన పిల్లలు చదువుకునే స్తోమత లేనప్పుడు, ప్రభుత్వ పథకాలు లేనప్పుడు, ఎవరో సపోర్ట్ చేయనప్పుడు మరి చిన్నపిల్లలు కార్మికులుగా మరి టైల్స్ పని చేసే మేస్త్రుల కింద, తాపీ మేస్త్రులు పనిచేసే వాళ్ళ చేతి కింద, అలాగే కార్పెంటర్ పని చేసే వారి చేతి కింద, సెంటరింగ్ పని చేసే వారి చేతి కింద మరి చిన్నపిల్లలు పనిచేయటం నేను చూడటం జరిగింది. మరి నేడు 2024లో నేడు చూసినట్లయితే నిరుపేదలైన పిల్లలు చదువుకోవడానికి అనేక రకాలుగా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. అంతే మాత్రమే కాకుండా తల్లిదండ్రులు మరి కష్టపడి అప్పులు చేసి మరి మంచి స్కూళ్ళలో ఫీజులు కట్టి మరి పిల్లల్ని చదివించే విధంగా తల్లిదండ్రులు ఉన్నారు. అంతే మాత్రమే కాకుండా తల్లిదండ్రులు ఫారిన్ కంట్రీ వెళ్ళటానికి పిల్లలకు మరి బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ఈఎంఐలు కట్టేలాగా అటువంటి తల్లిదండ్రులకి మనం ఎప్పుడూ కూడా మరి కృతజ్ఞతలు చెల్లించాలి. అలాగే మూడో మాట 1965లో నాడు మరి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉండే అన్ని మతాలలో అన్ని కులాలలో ఉన్నటువంటి నిరుపేదలైన వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులు చూసినట్లయితే మరి ఆ రోజుల్లో ఎటువంటి ప్రభుత్వ పథకాలు లేనప్పుడు, ఎవరు సపోర్ట్ చేయనప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి మరి పెద్ద మనవరాలు ఆ వృద్ధులను, వికలాంగులను, మరి వితంతువులను మరి నీచంగా చూస్తూ సరైన భోజనం పెట్టకుండా, సరైన బట్టలు ఇవ్వకుండా మరి మనవరాలుగా ఉన్నటువంటి ఆమె ఆ వృద్ధులను, వికలాంగులను, విధవరాండ్రులను మరి అనాథాశ్రమంలో పెట్టే అటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. మరి నేడు చూసినట్లయితే వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులు ప్రతి ఒక్కరికి కూడా మరి పెన్షన్లు వస్తున్నాయి, ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. అనేక మంది సపోర్ట్ చేయడం ద్వారా మరి అనేక రకాలుగా ఈ వృద్ధులకు, వికలాంగులు, విధవరాండ్రులకు ప్రభుత్వం ద్వారా అనేక పథకాలు వస్తున్న గురించి ఆ కుటుంబంలో ఉన్నటువంటి మరి పెద్ద మనవరాలుగా ఉన్నటువంటి ఆమె మరి ఇంటిలో పెట్టుకుని వారికి మంచి భోజనం పెట్టి మంచి బట్టలు వసతి అన్నీ కల్పించి మంచిగా చూస్తున్నారండి. కారణం వారికి మరి ప్రభుత్వ పథకాల ద్వారా మరి పెన్షన్ల ద్వారా ఆదాయం వస్తుంది కాబట్టి అటువంటి పెద్ద మనవరాలు చూస్తున్న పెద్ద మనవరాలకి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నాలుగో మాట 1965లో నాడు నిరుపేదలైన పుట్టుక క్రైస్తవులు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని మరి ప్రాంతాలలో పల్లెటూర్లలో మరి ఆదివారం ఒక్కరోజే చర్చికి వెళ్ళి మిగిలిన రోజులంతా కూడా పుట్టుక క్రైస్తవులు డైలీ మరి రిక్షాలు తొక్కడం కానీ, అనేక కూలి పనులకు వెళ్ళటం కానీ, అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేయటం అటువంటి పనులు మరి పుట్టుక క్రైస్తవులుగా నిరుపేదలుగా ఉంటూ ఆ రోజుల్లో అటువంటి పనులు చేసేవారు. మరి నేడు చూసినట్లయితే పుట్టుక క్రైస్తవులుగా వారసులుగా పల్లెటూర్లలో మాత్రమే కాకుండా పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో ఉంటూ అనేక రకాలుగా మరి గొప్పగా ఆశీర్వదించబడడానికి కారణం మన పుట్టుక క్రైస్తవులు చేసిన ప్రార్థన, వారి పడిన కష్ట ఫలితంగానే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే అటువంటి పుట్టుక క్రైస్తవులైన తల్లిదండ్రులకు, పూర్వీకులైన వారికి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు మనం చెల్లించాలి. మరి ఐదో మాట చూసినట్లయితే 1965లో నాడు నిరుపేదలైన మరి పాస్టర్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉంటూ కష్టేఫలతో పేదరికంతో మరి సువార్త పరిచర్యలు చేసిన మరి పూర్వీకులైన పాస్టర్లకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి నేడు 2024 సంవత్సరం నేడు పాస్టర్లు మరి ఆ పూర్వీకులైన పాస్టర్ల వారసులుగా దేవుని పరిచర్యలో పాలిభాగస్తులుగా చేయటం నేను చూడటం జరిగింది. మరి మొదటి రకం పాస్టర్ చూసినట్లయితే మరి పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో పెద్ద చర్చీలు కడుతూ పెద్ద మరి ఫంక్షన్ హాల్లో
మరి టీవీలు పెట్టి లైవ్ ద్వారా వేల మంది కాదు లక్షల మంది అనేక మందికి వాక్యాన్ని అందిస్తూ పేద ప్రజల కోసం అటువంటి దైవ సేవకులు పేద ప్రజల కోసం కొన్ని సహాయం చేస్తున్న అటువంటి దైవ సేవకులు కొందరు ఉన్నట్లయితే, మరి రెండవ రకం పాస్టర్లు చూసినట్లయితే మరి పాస్టర్గా ట్రైనింగ్ అయిన వారు చర్చిలలో జీతాలు తీసుకునే వారిగా మరి ఇద్దరు పాస్టర్లుగా 10 మంది పాస్టర్లుగా సంఘానికి వెళ్ళినప్పుడు మరి పెద్ద పాస్టర్కి చిన్న పాస్టర్కి పడక గొడవలు, అలాగే 10 మంది పాస్టర్లు ఉన్న చోట 10 మంది పాస్టర్లకి పడక ఒకరికొకరికి మరి గొడవలు పెట్టుకోవటం, చర్చిలోనే ఆటల దగ్గర గింటుకోవటం, తోసుకోవటం, పెద్ద పెద్ద కేకలు వేసుకోవటం, అలాగే మరి ఆ పాస్టర్లు ఆ సంఘాన్ని రెండుగా చీల్చేసి 2 పార్టీలుగా కొంతమంది పెద్ద పాస్టర్ పక్కకు మరి కొంతమంది చిన్న పాస్టర్ పక్కకు వచ్చేలాగా అటువంటి గొడవలు పెట్టే పాస్టర్లు మరి అనేక మందిని మనం చూస్తూనే ఉన్నాం. మరి మూడవ రకం పాస్టర్లు చూసినట్లయితే వారి పల్లెటూరుల్లో కాదు, పట్టణాలలో కాదు, ఫారిన్ కంట్రీస్లో కాదు, వారు చేసే సువార్త ఎక్కడో మరి సైకిల్ కూడా తొక్కుని వెళ్ళటానికి లేనటువంటి ప్రదేశం, కొండలలో, కోనలలో, లోయలలో, అనేక గిరిజన ప్రాంతాలకు నడుచుకుంటూ వెళ్ళి అటువంటి చోటకు వెళ్ళి మరి వాక్యాన్ని అందించి మరి టీవీల ద్వారా చర్చిల ద్వారా అనేక మంది వాక్యాన్ని అందించే దానికంటే నడుచుకుంటూ వెళ్ళి కొండలలో, కోనలలో, అనేక గిరిజన ప్రాంతాలకు నడుచుకుంటూ వెళ్ళి మరి వాక్యాన్ని అందిస్తున్న మరి అటువంటి సంఘ కాపరులు మరి ఈ రోజులో ఉండటం, అటువంటి సంఘ కాపరులకు పాస్టర్లకు నా ప్రత్యేకమైన మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి 6వ మాట చూసినట్లయితే 1965లో నిరుపేదల సంఘస్థులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో సంఘ పరిసరాలలో పాలిభాగస్తులుగా, ట్రెజరర్గా, సంఘ పెద్దలుగా, స్త్రీల సమాజముగా సంఘస్థులు అందరూ కలిసిమెలిసి దేవునికి భయభక్తులతో దేవునికి భయపడి సంఘమంతా కలిసి మరి సంఘ పరిచర్యలు పాలిభాగస్తులుగా ఉండేవారు. మరి నేడు 2024 సంవత్సరంలో నేడు చూసినట్లయితే చర్చిలకి ఎటువంటి పేర్లున్నప్పటికీ ప్రతి సంఘములో మరి స్త్రీలైనా పురుషులైనా ప్రతి ఒక్కరు కూడా సంఘంలో 7 రకాలుగా సంఘ పరిచర్యలు చేస్తున్నారు. మొదటి రకం సంఘ పరిచర్య చూసినట్లయితే సంఘములో ట్రెజరర్గా మంచి పేరు ప్రఖ్యాతులు గల వారిగా సంఘములో అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం కోడలను బాధ పెట్టడం, కూతుర్ని కొడుకుని భార్యను బాధ పెట్టడం, అటువంటి బుద్ధి మార్చుకోండి బ్రదర్. అటువంటి బుద్ధి ఉండటం మంచిది కాదండి బ్రదర్. అలాగే రెండవ రకం సంఘ పరిచర్య స్త్రీలు చూసినట్లయితే ప్రతి సంఘంలో మంచి ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు, మరి ట్రెజరర్గా మరి ప్రెసిడెంట్గా మంచి పదవులు చూసుకుని మన సంఘంలో ఎంత ప్రార్థనా పరురాలుగా మరి అటువంటి సంఘంలో స్త్రీలు కనిపిస్తారు. కానీ వారింటిలో భర్తను బాధ పెట్టడం, కోడల్ని బాధ పెట్టడం, మనవలను బాధ పెట్టడం, కొడుకు పిల్లల్ని ఒక రకంగా చూడటం, కూతురి పిల్లల్ని ఒక రకంగా చూడటం, కూతురికి అనేక రకాలైన మాటలు చెప్పి మరి కోడల్ని తిట్టించే రకంగా అటువంటి బుద్ధి మార్చుకోండి సిస్టర్. మీరు సంఘంలో పరిచర్య చేసినప్పటికీ అటువంటి మనుషులను బాధ పెట్టడం దేవుణ్ణి మీరు గాయపరిచినట్టే. అటువంటి బుద్ధి ఉండటం మంచిది కాదండి సిస్టర్. అలాగే మూడవ రకం సంఘ పరిచర్యలో సంఘ పెద్దలుగా మంచి పేరు ప్రఖ్యాతులు వారిగా సంఘంలో అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం అల్లుడిని బాధ పెట్టడం, కోడల్ని బాధ పెట్టడం, మరి కొడుకుని కూతుర్ని బాధ పెట్టడం, మనవల్ని మనవరాలను బాధ పెట్టడం, ఇరుగు పొరుగు వారిని బాధ పెట్టడం, వారిని దగ్గర పనిచేసే వారిని బాధ పెట్టడం, అటువంటి బుద్ధి ఉండటం మంచిది కాదండి బ్రదర్. మరి అటువంటి బుద్ధిని మార్చుకోండి అని నా అనుభవంతో మీకు చెప్తున్నాను. మరి 4వ రకం సంఘ పరిచర్యలో సంఘములో బైబిల్ చదవటంలో, పాటలు పాడటంలో మంచి పేరు ప్రఖ్యాతులు గల వారిగా సంఘములో అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం అన్నను బాధ పెట్టడం, వదినని బాధ పెట్టడం, వదిన పిల్లలను బాధ పెట్టడం, తల్లిదండ్రులను బాధ పెట్టడం, మరి అక్కా చెల్లెలను బాధ పెట్టడం, అనేక రకాలుగా బాధ పెట్టడం, అటువంటి బుద్ధి మార్చుకోండి సిస్టర్ అండ్ బ్రదర్. అటువంటి బుద్ధి ఉండటం మంచిది కాదు. అలాగే సంఘంలో మరి మ్యూజిక్ టీమ్గా, సౌండ్ సిస్టమ్ టీముగా అనేక రకాలుగా మరి సంఘంలో పరిచర్యలు చేస్తూ ఉంటారు. కానీ ఇరుగు పొరుగు వారితో, సంఘంలో ఉన్నవారితో, పాస్టర్లతో అనేక రకాలుగా మాటలతో బాధ పెట్టడం, అనేక రకాలుగా వారిని హింసించటం, అనేక రకాలుగా బాధ పెట్టే బుద్ధి అటువంటి బుద్ధి ఉండటం మంచిది కాదండి బ్రదర్. 7వ మాట చూసినట్లయితే 1965లో నాడు నిరుపేదలైన క్రైస్తవ కుటుంబాలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉండేవారు వారానికి ఒక్కసారి చర్చికి వెళ్ళి వారి కుటుంబంలో అందరూ కూడా సంతోషంతో, సమాధానంతో, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండేవారు. మరి 2024 సంవత్సరంలో నేడు చూసినట్లయితే క్రైస్తవ కుటుంబములుగా
పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లలో మరి ఆస్తికర్తలుగా కోటీశ్వరులుగా మరి ఎంతో మరి ఆశీర్వదించబడి 24 గంటలు వాక్యం విన్నప్పటికీ మరి అనేక మంది దైవ సేవకులతో ప్రార్థన చేయించుకుని అనేక రకాలుగా దైవికంగా ఉన్నప్పటికీ అటువంటి వారి కుటుంబంలో వారికి సంతోషం లేదు, సమాధానం లేదు, సంపూర్ణమైన ఆరోగ్యం లేకుండా ఎంతోమంది ఉంటున్నారు. అటువంటి క్రైస్తవ కుటుంబంలో ఉంటున్న ఒకే ఇంటిలో ఉంటున్న వారు ఏ రకంగా ఉంటున్నారంటే, ఒకే ఇంటిలో ఉంటున్న రెండవ మామయ్య కోడల్ని కలిపేది మాట్లాడే మాట, అలాగే ఒకే ఇంటిలో ఉంటున్న రెండవ మామయ్యను కోడలని విడదీసేది కూడా మాట్లాడే మాట, అలాగే ఒకే ఇంటిలో ఉంటున్న చిన్న మామయ్యను కోడల్ని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న చిన్న మామయ్యను కోడల్ని విడదీసేది కూడా మాట్లాడే మాట, అలాగే ఒకే ఇంటిలో ఉంటున్న వదిన ఆడబడుచుని కలిపేది మాట్లాడే మాట, అలాగే ఒకే ఇంటిలో ఉంటున్న వదిన ఆడబడుచుని విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంటిలో అందరినీ కలిపేది మాట్లాడే మాట, అలాగే ఒకే ఇంటిలో ఉంటున్న అందరినీ విడదీసేది కూడా మాట్లాడే మాట. అందుకోసమే బ్రదర్ అండ్ సిస్టర్, మరి దైవ సేవకులుగా నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పే అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మీ నోటిని అదుపు చేయండి, మీ మాటని పొదుపు చేయండి, మీ బుద్ధిని మార్చుకోండి. అప్పుడే మీ కుటుంబంలో సంతోషము, సమాధానంగా, సంపూర్ణంగా, ఆరోగ్యంగా ఉంటారని నా అనుభవంతో మీకు సాక్ష్యం ఇస్తున్నాను. ఇప్పుడు ఒక స్తుతి గీతం విందాం. స్తుతి గీతం విన్న తర్వాత రెండవ పార్టులో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టఫలతో ఉన్న నా అనుభవ సాక్ష్యం గురించి, అలాగే మూడో పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్లలో 7 మాటలతో 7 రకములుగా దేవుని స్తుతించడం గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీర
నొసగితివి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. మరి రెండవ పార్టులో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టఫల గురించి 7 అనుభవ సాక్ష్యాలు ఏమిటంటే, మొదటి అనుభవ సాక్ష్యం, నా 59 ఏళ్లలో 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో 45వ మాటను మాట్లాడిన వారు మరి 22 ఏళ్ళు మూతి వంకర పోయి చార్మినార్ వెళ్ళి పావురాలు తెచ్చుకునే లాగన అటువంటి మాట సపోర్ట్ చేసిన వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే ప్రభునందు నిద్రించిన పూర్వీకులైన వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి రెండవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1987లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో నిరుద్యోగ సమస్యతో మరి సరైన భోజనం లేకుండా, కట్టుకోవడానికి బట్ట లేకుండా, మరి ఉండటానికి మరి రూములో కనీసం పడుకోవడానికి సాప కూడా దుప్పట్లు కూడా లేకుండా, వండుకోవడానికి పాత్ర లేకుండా అటువంటి పరిస్థితులు ఉండటం జరిగింది. మూడవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1988లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో మార్బుల్ గ్రెనైట్ టైల్స్ పని నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు మరి అనేక మంది నాకంటే సీనియర్ మేస్త్రులు ర్యాగింగ్ చేయడం ప్రారంభించారు. ఎందుకంటే వాళ్ళకంటే పని నేను మంచిగా నేర్చుకుంటానని, వాళ్ళకంటే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయని నేను పట్టుకెళ్ళిన అన్న బాక్సు అంతా తినివేసి ఆ బాక్సులో మరి మార్బుల్ రాయిలు కానీ, టైల్స్ ముక్కలు, మరి సిమెంటు, ఇసుక, మరి పేడ, మరి అటువంటివి కూడా ఆ మరి బాక్సులో పెట్టినప్పుడు అలాగ నేను భోజనం లేకుండానే ఆ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పని చేసి పని నేర్చుకోవడం జరిగింది. మరి నాలుగవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1999లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో అనేక రకాల ఆర్థిక సమస్యలతో బాధపడటం జరిగింది. మరి తక్కువ కూలి రావటం వల్ల మరి రూమ్ రెంట్లు కట్టుకోవాలి, ఇంటిలో కావాల్సిన సరుకులన్నింటికి మరి డబ్బులు లేక ఎంతో ఇబ్బంది పడటం జరిగింది. అలాగే ఐదవ అనుభవ సాక్ష్యం 1990లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో 12 చోట్ల మరి అద్దెకు రూము తీసుకుని ఉన్న పరిస్థితి. అలాగే మరి హైదరాబాద్లో మరి వెంకటగిరిలో మరి 150 రూపాయలకు మరి అద్దెకి తీసుకుని మరి వెంకటగిరిలో ఉండటం జరిగింది. ఆరవ అనుభవ సాక్ష్యం 1994లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో 7 రకాలైన అనారోగ్యాలతో బాధపడటం జరిగింది. మరి అటువంటి అనారోగ్యాలలో మరి రెండవ రకం అనారోగ్యం చూసినట్లయితే సరైన భోజనం లేకుండా ప్రతిరోజు పనిచేయటం ద్వారా మరి అనేక అనారోగ్యాలకు గురి అవటం జరిగింది. 20 ఏళ్ళుగా స్కిన్ ఎలర్జీ వచ్చి ప్రతిరోజు కూడా మరి పెన్సిలిన్ ఇంజెక్షన్ చేయించుకోవటం జరిగింది. ఇలా ఈ రీతిగా మరి ఆర్థిక సమస్యలతో మరి పని దగ్గర సరైన భోజనం లేకుండా ఆ పని వాళ్ళందరూ నన్ను ర్యాగింగ్ చేయడం ద్వారా మరి భోజనం లేకుండా ఆర్థిక సమస్యలతో అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మరి 7వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే మరి 1994లో దర్శనం చూసుడు ద్వారా మరి అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా మరి నేను ఆ రోజున మరి స్వస్థత పొందుకోవడం జరిగింది. ఆ దర్శనం చూసినటువంటి నేను యేసుక్రీస్తు శిలువపై మాట్లాడిన 7 మాటల కంటే ముందుగా ఆయన పొందిన గాయాలను నేను గుర్తు చేసుకుంటే నా శరీరం అంతా గుగురు పొడచడం, ఒళ్ళంతా చెమటలు పెట్టి యేసుక్రీస్తు పొందిన గాయాల్ని మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే మరి మొదటిగా 150 కేజీల బరువు గలది, మరి రెండవదిగా 150 అడుగుల ఎత్తుగలది, మూడవదిగా 8 అడుగుల వెడల్పు గలది, నాలుగవదిగా 350 మంది సైనికులతో, ఐదవదిగా 50 గుర్రపు రౌతులతో, ఆరవదిగా 3 సార్లు యేసుక్రీస్తు కింద పడిపోవటం, ఏడవదిగా 5480 శరీరంపై గాయములుగా, మరి 8వదిగా 17 తలలో లోతైన గాయములతో, మరి 9వదిగా 17 గంటల పాటు నీరు లేకుండా ఉండటం, 10వదిగా 150 వీపుపైన గాయములతో, 11వదిగా 6.5 లీటర్లు రక్తం చిందించి, మరి 12వదిగా మరి యేసుక్రీస్తు శిలువపై మాట్లాడిన 7 మాటలలో మరి రెండవ మాట చూసినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనంలో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. మూడవ పార్ట్లో యేసుక్రీస్తుని వాక్యం తెలుసుకున్న నేను, మరి మూడవ పార్ట్లో దేవుని వాక్యం సంబంధం కలిగిన నేను 7 మాటలతో 7 రకములుగా 1000 స్తోత్రం చెల్లించడం గురించి మన అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి మొదటి మాటతో దేవునికి ప్రతి ఉదయం స్తుతించడం కొరకు పాత నిబంధనలో 39 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యములలో 45వ స్తోత్రం, కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 18వ వచనం, ఆశ్చర్య కార్యం చేయువాడవైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లిద్దామని దేవునికి స్తుతించడం ద్వారా మీ కుటుంబంలో సంతోషం కలుగుతుంది. రెండవ మాటతో దేవునికి ప్రతి మధ్యాహ్నమున మయపరచడం కొరకు పత్రికా పాఠ్యంలో 23 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యంలో 45వ స్తోత్రం, ఇబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో, ఆత్మలకు తండ్రి అయిన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించడం ద్వారా మీ కుటుంబంలో సమాధానం కలుగుతుందని నా అనుభవం సాక్ష్యమిస్తున్నాను.
3వ మాటతో దేవునికి ప్రతి సాయంత్రం గణపరచుట కొరకు సువార్త పాఠ్యములోని 4 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యములలో 45వ స్తోత్రం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 23వ వచనంలో నజరేయుడైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని దేవుని స్తుతించి మహింపరిచి గణపరచడం ద్వారా మీ కుటుంబంలో మరి మీకు సంతోషము, సమాధానము, సమృద్ధి కలుగుతుందని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 4వ మాటతో దేవునికి ప్రతి పరిశుద్ధ దినమున మరి కృతజ్ఞత కానుక ఇచ్చుట గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారో, ఎవరైతే డైలీ కూలి పని చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరు ప్రతి ఆదివారం వెళ్ళి మరి దేవునికి దశభాగం ఇవ్వండి. మాత్రమే కాకుండా వారంలో మీకు అయ్యి ఇంటి ఖర్చులో కూడా నుంచి మరి దశభాగం ఇవ్వండి. మరి నెల జీతం తీసుకునేవారు ప్రతి నెల ఖచ్చితంగా దేవునికి దశభాగం ఇవ్వండి. అంతే మాత్రమే కాకుండా నెల మీ ఇంటికి అయ్యే ఖర్చులోంచి కూడా దేవునికి దశభాగం ఇచ్చినట్లయితే మీరు ఎక్కడైతే బాప్తిసం తీసుకున్నారో, ఎక్కడైతే ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకున్నారో అక్కడ ఈ 2 రకాలుగా మీరు మరి దశభాగం ఇచ్చినట్లయితే మీ సంఘ కాపరి చెప్పే వాక్యం ద్వారా అనేక మంది రక్షణ పొంది అనేక మంది మీ సంఘానికి వచ్చేవారిగా రావడానికి కారణకుల మీరే అయ్యే గొప్ప భాగ్యం దేవుడు మీకు ఇస్తాడని, మరి మీరు ఇచ్చిన డబ్బుల ద్వారా అనేక మంది రక్షణ పొంది దేవుని వాక్యం తెలుసుకునేవారుగా ఉంటారని నా అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. 5వ మాటతో దేవునికి ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతి చెల్లించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి ఎవరికి లేని గొప్ప భాగ్యం క్రైస్తవ కుటుంబాలుగా మనందరికీ కూడా మరి ప్రతిరోజు మన స్లీపింగ్ చేసే ముందు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఈరోజు నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు మగబిడ్డకు కవలకు జన్మించినందుకు, అలాగే పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి కొరకు, అలాగే హాస్పిటల్లో మరి సంపూర్ణ స్వస్థ పొందుకుని ఇంటికి వచ్చే వారి కొరకు, అనేక మందికి వివాహాలు ఈరోజు జరిగినందుకు, అనేక మంది వివాహాలు జరిగిన వారికి వివాహాలు ఈరోజే కుదిరినందుకు, అనేక ఉద్యోగములు లేని వారికి ఉద్యోగాలు వచ్చినందుకు, అనేక మంది విదేశాలకు వెళుతున్నందుకు, అనేక మంది విదేశాల నుంచి వచ్చినందుకు, అలాగే ప్రభుత్వ అధికారులు అందరి కొరకు ప్రతిరోజు ప్రతి కుటుంబాన్ని మరి దేవుడు కాసి కాపాడినందుకు ప్రతిరోజు కూడా మనకి దేవుని కృతజ్ఞతాస్తుతి చెల్లించుట మన కుటుంబంలో మరి సంతోషం, సమాధానం కలుగుతుంది. మరి 6వ మాటతో దేవునికి ప్రతిరోజు సాక్ష్యంతో స్తుతించడం గురించి అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి 45వ ఎపిసోడ్లో 45వ మాటల గురించి, 45వ స్తుతించడం గురించి, 45వ మహింపరచడం గురించి, 45వ గణపరచడం గురించి, 45వ కృతజ్ఞత కానుకలు ఇచ్చడం గురించి, 45వ కృతజ్ఞత స్తుతించడం గురించి, 45వ సాక్ష్యంతో స్తుతించడం గురించి, 45వ వేకువజామున విజ్ఞాపన ప్రార్థన గురించి, 45వ కలిపే మాటల గురించి, విడదీసే మాట గురించి ఈరోజు చెప్పే భాగ్యం దేవుని దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుచున్నాను. మరి 7వ మాటతో దేవునికి ప్రతిరోజు వేకువజామున విజ్ఞాపన ప్రార్థన మీరు నేను కలిసి చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, ప్రతి ఒక్కరూ ఎవరైతే నిరుపేదలుగా ఉంటున్నారో, ఎవరైతే నిరుపేదలుగా చదువుకునే స్తోమత లేదో, నిరుద్యోగ సమస్యతో విహార కాకుండా మరి గర్భఫలాలు లేకుండా అనేక రకాలుగా ఆర్థిక సమస్యలతో అప్పులతో బాధపడుతూ అనేక రకాలుగా భార్య భర్తలు విడిపోయి కుటుంబంలో అనేక మంది విడిపోతున్నారు. వారందరూ కూడా మంచిగా కలుసుకుని ఉండేలాగా దేవుని కృప, దేవుని ప్రణాళిక, దేవుని కృపలో వారందరూ కూడా ఆశీర్వదించబడేలాగా మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన బంగారు పాదాలకు వెళ్ళి లెక్కలేని స్తుతి స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి. ఇదే 45వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం నాకు దయచేసినందుకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి. ఇదే నా ప్రభా నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు మగబిడ్డకు కలవలకు జన్మించినందుకు తల్లి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, మరి అనేక రకాలుగా శుభకార్యం జరుపుకుంటున్న కుటుంబాలని మీ హస్తం ఉంచండి, మీ కాపుదల ఉంచండి. ఎవరైతే వివాహం జరగటం లేదని మరి ఎంతో బాధతో ఎంతమంది నాయన ప్రభ తల్లిదండ్రులు మరి గృహములు మరి ఎంతో కుమిలిపోతూ బాధపడుతున్నారు. అటువంటి గృహాల్లో ప్రభ ఈరోజే వారి శుభకార్యం జరిగించండి. అంతే మాత్రం కాకుండా ఉద్యోగాలు రానందుకు, అలా పిఆర్ రానందుకు, అలాగే అనేక మంది గర్భఫలం లేనందుకు, అనేక మంది అప్పులు తీరనందుకు, అనేక రకాలుగా మానసికంగా అనారోగ్యాలకు గురై బాధపడుతున్నారు. అటువంటి వారికి విడుదల కలిగించి ఇప్పుడే ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత కలిగించి ప్రతి ఒక్కరిపై మీ మెండైన దీవులను ఆశీర్వాదాలు కుంభరించమని ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడేటట్లు మీరే కార్యం జరిగించవలసిందిగా మా ప్రభును మీ ప్రియకమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తుతి స్తోత్రములు. ఈ రోజున 45వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ 45వ ఎపిసోడ్ చూసిన మీ అందరికీ మరొక్కసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ 45వ ఎపిసోడ్ మాటలను ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.